అందరూ లేచి వెళ్ళిపోయేసరికి రాజేంద్ర ప్రసాద్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కమల్, అక్షయ్ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా చేశారు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కమల్, అక్షయ్ అయితే ఎలా అయినా నాన్నతో భోజనం తినిపించాలి అని చెప్పేసి కమల్, అక్షయ్ అయితే ప్లేట్తో భోజనం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ చేసిన దానికి చాలా బాధపడ్డాడు. నేను చెప్పాను కదరా నేను వస్తే వాళ్ళు తినరా అని అనేసరికి మీరు భోజనం చేయకపోతే ఎలా నాన్న అని చెప్పేసి అయితే కమల్ అయితే భోజనం అవి తీసుకుని కమల్, శ్రీకర్ వస్తూ ఉంటారు. నాకు తినాలని లేదురా అని చెప్పేసి కమల్తో రాజేంద్ర ప్రసాద్ అనేసరికి మీరు అలా ఆకలితో ఉంటే ఎలా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా మీరు ఒకరు చెప్పారు కదా ఆకలితో అలా ఉండకూడదని, అన్నాన్ని అలా ఇచ్చేయకూడదని మీరే చెప్పారు కదా, ఇప్పుడు మీరే ఏంటి నాన్న అని అంటూ ఉంటాడు. అవును నాన్న మీరు కొంచెం భోజనం చేయండి ఎన్నిక శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు. అయినా మాకు ఎంత అదృష్టం వచ్చిందో మా నాన్నకి తినిపించే అవకాశం మాకు ఇప్పుడు దొరికింది అని అంటూ కమల్ అయితే అన్నం తినిపిస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్కి. అది చూసి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మీరే కదా నాన్న మంచి చెడు చెప్పారు, అలాంటిది ఇప్పుడు మీరే ఇలా బాధపడితే మాకు ధైర్యాన్ని ఎవరిస్తారు నాన్న అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు. అలా కమల్ అనేసరికి రాజేంద్ర ప్రసాద్కి తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ తింటూ కమల్ అన్న మాటలు వింటూ ఉంటాడు. నడక నేర్పించి మాటలు నేర్పించిన మీరే ఇప్పుడు మాకు ధైర్యంగా ఉండకపోతే మాకు ఎవరు నాన్న ధైర్యాన్ని ఇస్తారు అని చెప్పేసి కమల్ కూడా ఏడుస్తూ ఉంటారు. మీరు ఇలా బాధపడడం ఇష్టం లేదు నాన్న అని అనేసరికి కమల్ ముఖం మీద కన్నీళ్ళు అయితే రాజేంద్ర ప్రసాద్ తుడుస్తూ ఇక ఏడవడం బాధపడడం మానేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక కమల్ అయితే మీరు ఇలా బాధపడకుండా ఉంటే కదన్నా మాకు ఆనందం, మీరు బాధపడితే మేము ఎలా సంతోషంగా ఉండగలము అని అనేసరికి వదిన్ని అన్నయ్యని కలపడం మంచి విషయమే, కానీ వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు నాన్న. వాళ్ళు ఏదో ఇది అజ్ఞానంలో ఉంటే మీరు కూడా వాళ్ళతో పాటు ఇదవుతారా ఏంటా, మీరు చక్కగా భోంచేసి టాబ్లెట్స్ అవన్నీ వేసుకోండి అని చెప్పేసి ఇగోండి టాబ్లెట్స్ వేసుకోండి అని శ్రీకర్ అయితే దగ్గరుండి మందులు ఇస్తూ ఉంటాడు. అలా మందులు అవి ఇచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే తీసుకొని వేసుకుంటూ ఉంటాడు. అది చూసి కమల్ వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు చెప్పిన మాట విన్నందుకు.